CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో స్థానిక A1 కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఇంటర్ తర్వాత దేశ విదేశాలు ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే విషయాలను ఒకే చోట తెలుసుకునేందుకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంపీ మాగొండ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. రిటైర్డ్ డీజీపీ KRM కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రముఖులు సందర్శించారు. అలాగే ల్యాప్టాప్ లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ఏడాది ఇంటర్లో 950 పైగా మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వందలాది మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, ప్రైడ్ ప్రకాశం మెరిట్ సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు. స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అలాగే వేదిక వెంబడించి ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా బ్రిలియంట్ కంప్యూటర్స్ అధిపతి న్యాయవాది గారికి, వారి శ్రీమతి తారా గారికి, వారి తనయుడు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా నలుగురు నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న సంస్థల అధిపతులకు, ప్రకాశం జిల్లా స్టూడెంట్స్, వారి పేరెంట్స్ అందరూ కూడా బాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు మీకందరూ కూడా తెలుపుతూ ఉన్నాను. నేను చక్కటి కార్యక్రమాన్ని సోదరుడు న్యాయమూర్తి గారి ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ, న్యాయమూర్తి గారితో నాకు దాదాపు 30 సంవత్సరాలుగా కూడా ఈ సంస్థ ప్రారంభం నుంచి నాకు మంచి స్నేహితుడు వారు ఇక్కడ విద్యారంగంలో చాలా మంది కంప్యూటర్ రంగంలో కూడా వారి ద్వారా ఉత్తీర్ణులై వారి బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు అంటే బాగా విదేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లో వారు విస్తరించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు స్టాల్స్ చూస్తుంటే ప్రముఖమైన అన్ని కూడా యూనివర్సిటీస్ నుంచి ఈరోజు స్టాల్స్ అన్ని కూడా ఓ మంచి బ్రోషర్స్ చేసి తీసుకురావటం, స్టూడెంట్స్ అయిన వారికి సెలెక్షన్, పేరెంట్స్ ముఖ్యంగా కూడా ఈ యూనివర్సిటీలో మన వాళ్ళు చదువుకుంటే చాలా చక్కగా కూడా చదువు వస్తుంది. ప్లేస్మెంట్స్ ముఖ్యంగా 100% ప్లేస్మెంట్స్ అనేది కూడా వస్తాయనేది ఒక ఆలోచనతోనే ఈరోజు ఇటువంటి స్టాల్స్ అనేది కూడా మనం చూడటం సందర్శించిన తర్వాత, అంటే ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దాని కొరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కువ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ప్రముఖమైన కొత్త వినూత్నమైన ప్రపంచంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఇప్పుడు అమరావతిలో కూడా అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం చూసాం. మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అయితే వినూత్నమైన పోకట్ల కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఉత్తమ స్కూల్స్ గా కూడా తయారు చేసుకుంటూ ఉత్తమ విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా తయారు చేసే విధానం కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం ముందుకు సాగిపోతూ ఉన్నది. మీకు అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండేదాని కొరకు మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు సంస్థలు అంటే
దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల ఎంఓఎల్ అంటే ఇండస్ట్రీస్ ప్రారంభం చేసే దాని కొరకు ఎంఓఎల్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా 22 లక్షల ఉద్యోగాలు కూడా అన్ని ప్రాంతాల్లో వచ్చే ఇప్పుడు అవన్నీ కూడా ఇవన్నీ స్కీమ్స్ తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల దయచేసి పేరెంట్స్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని మంచి ఇన్స్టిట్యూషన్లోనే చేర్పించండి. మంచిగా వారి ప్లేస్మెంట్ కూడా వస్తుంది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా ఉంటుంది అనేది మీకు అందరికీ బాగుండే కుటుంబంతో ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అమ్మాయికి మన ప్రేమలు ఈ చిన్నారికి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. మన పార్లమెంట్ సభ్యులు మెరిట్ సర్టిఫికేట్. ఒక మంచి కార్యక్రమం ఏదైతే స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా బ్రిలియంట్ సంస్థ పెడతా ఉంటారు. దానికి ఈరోజు వాళ్ళు కూడా బ్రిలియంట్కి సంబంధించిన మన నమ్మతుల్లా భాషా గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అఖిల్ గారు, వాళ్ళిద్దరు కూడా దగ్గర 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతూ ఈరోజు మళ్ళా ఈ సంవత్సరం ఎంతో చక్కగా అందరినీ ఎన్నో స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, చాలా కాలేజెస్, చాలా కోర్సెస్, అదేవిధంగా భవిష్యత్తు దేని మీద బాగుంది అనే దాని మీద ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు. అన్నీ కూడా మేము చూసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దానికి ఈరోజు వేదిక మీద మన అర్చనీ కాలేజ్ అధిపతి రవికుమార్ గారు, అదేవిధంగా ఎస్కే తాహరా గారు, మన భాషా గారు, శివరామకృష్ణ గారు, ఉదయ్ కుమార్ గారు, సాయి యశ్వంత్ గారు, అదేవిధంగా ఐ క్యాంపు ఈరోజు డాక్టర్ అగర్వాల్ ఐ క్యాంపు కూడా వాళ్ళు కూడా పెట్టారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఐ క్యాంపు మన టౌన్లో కూడా ఫ్రీగా ఎన్నో ఉచితంగా చెక్ చేయటం, అదేవిధంగా స్పెక్ట్ చేయటం అవి కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పేరు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత భారీ ఎత్తున మన వాళ్ళు బ్రిలియంట్ అకాడమీ ఏదైతే మన నమ్మతుల్లా భాషా గారు చేయటం చాలా సంతోషం. దీనికి దగ్గర 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ముందుకు తీసుకెళ్ళిన సమస్య ఇది. ఈరోజు ఊళ్ళో మేము ప్రతిసారి కూడా ఎంపీ గారు కానీ మేము ఊళ్ళో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం, ఈ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తున్న విషయాలు కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎంతోమందిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు మన వాళ్ళు ఈ సమస్య బ్రిలియంట్ సమస్య చేయటం చాలా సంతోషం. ఈరోజు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం కోర్స్ ఉంది, పేరెంట్స్ కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్స్తో పాటు ఎన్నో ఉన్నాయి కోర్సెస్. ఈరోజు ఇంటీరియర్ డిజైన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్ కానీ చాలా కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకు గైడెన్స్ ఇచ్చే విధంగా మనకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఏదైతే వీళ్ళు పెట్టారో దీనంతా కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉపయోగించుకోండి. తప్పకుండా మీ భవిష్యత్తు వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తే కోర్స్ చేస్తే భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుంది అనేది కూడా మీ అందరూ చూసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి అనేక రకాలుగా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు దగ్గర ఎడ్యుకేషన్ 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా ముందుకు తీసుకెళ్ళారు. ఇదివరకు కంటే ఎక్కువ ఈరోజు యూనిఫామ్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజెస్ కంటే రీతిగా ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, బాగా ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తులో ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మన రామతుల్లా గారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్కి ఇంకా ఎంతో మందిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ
నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఆదిశంకర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఏర్పాటు చేశాం. అన్ని జిల్లాల్లో జరిగింది. అందులో వచ్చిన మొదటి 10 ర్యాంకులకి 4 years కంప్లీట్గా ఫ్రీగా పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 80% పైనటువంటి విద్యార్థులకి 90,000 ఫీజు ఉంటుంది. బిలో ఉన్నటువంటి పిల్లలకి 1 lakh ఫీజు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 950 పైన ఉన్నటువంటి విద్యార్థులు వారికి ఫీజులు రాష్ట్రాల నుంచి డాక్టరేట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రీసెంట్గా రిక్రూట్ చేశాం. చివరిగా మీకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీలో చేరినా ఏ కాలేజీలో చేరాలనుకున్నా మినిమం 5 to 6 యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ విజిట్ చేయండి. అందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వరుసగా గత 3 సంవత్సరాల నుంచి ఆ కాలేజీ కానీ ఆ యూనివర్సిటీలో కానీ ఎంతమంది విద్యార్థులు ప్లేస్, ఎంతమందికి యూనివర్సిటీ కూడా ఒకసారి పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ
ఈరోజు ఒంగోలులో బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. వారు ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ప్రతి సంవత్సరం పెడుతున్నారు. అది కొంతగా చాలా మంచిగా ప్రోగ్రాం మెరుగైన సర్వీస్ అవుతుంది. వారు 31 ఇయర్స్ నుంచి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో ప్రజల్లో పర్టికులర్లీ స్టూడెంట్స్లో ఈ విధంగా కంప్యూటర్ అవేర్నెస్ తెచ్చి వేరియస్ కంప్యూటర్ కోర్సెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నది. చాలా మంచి ప్రోగ్రామ్స్, చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చాలా డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వారు పెట్టిన స్టాల్స్లో పాల్గొంటున్నాయి. ఆ వగేలో ప్రకాశం జిల్లాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కు నైమత్తులా చేస్తున్న పని మనం చాలా మెచ్చగలిగింది. అది ఇంకా మంచిగా రావాలని, డెవలప్గా కావాలని ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ ఈ టైం వరకు సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ నియర్లీ 2000+ స్టూడెంట్స్ కదా ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి నెక్స్ట్ అవేర్నెస్, ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ స్టేట్కి వెళ్ళాలనే టాపిక్ మీద ఇవాళ మార్నింగ్ నుంచి మన స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ లైక్ విఐటి, వివిఐటి, కేఎల్, విజ్ఞాన్, ఆదిశంకర, ఇక్ఫై ఎన్నో మన స్టేట్లో ఉన్న ప్రతి యూనివర్సిటీ అండ్ అటానమస్ కాలేజ్ కాస్త ఇవాళ రావడం జరిగింది. ఇవాళ అందరూ కాస్త స్టాల్స్ కాస్త అరేంజ్ చేయడం జరిగింది. నియర్లీ ఒక 50+ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ విత్ లా కాలేజెస్, ఓవర్సీస్ ఇలాంటి అన్నీ ఎన్నో ఇవాళ పార్టిసిపేట్ జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి ఎంతోమంది పేరెంట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్తో పాటు వచ్చి వాళ్ళకి కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ కాస్త చాలా హ్యాపీగా తీసుకోవడం జరిగింది. అలానే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా స్పాట్ లోన్ కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ లోన్ స్టాల్ కూడా చాలా హ్యాపీగా జరిగిందండి. సో టోటల్గా ఓవరాల్గా ఇవాళ ప్రోగ్రాము ప్రకాశం డిస్టిక్కి చాలా అవసరమైన ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ఇనాగ్రేషన్గా మన లోకల్ ఎమ్మెల్యే సో దామచల జనార్దన్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎంపీ మాగుల శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. అలానే ఇవాళ 950+ వాళ్ళకి ఉమ్మడి జిల్లా వాళ్ళకి మనం అవార్డు అండ్ మెడల్ ఇవ్వడం జరిగింది. అది కేఆర్ కిషోర్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ చేతుల మీదుగా నీళ్ళు ఒక 500 members+కి ఇవాళ మనం మెడల్స్ అవార్డు చేయడం జరిగింది. అలానే సో ఇవాళ వచ్చిన టోటల్ స్టూడెంట్స్లో మనం ఎంకరేజ్మెంట్ కోసం ఒక 2 ల్యాప్టాప్స్ కూడా లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం జరిగింది. సో టోటల్ ప్రోగ్రామ్ మన ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడిన టాపిక్ కాబట్టి సో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు సో వచ్చిన పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ అంటే లైక్ బస్ ఫెసిలిటీ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, అన్నీ బ్రిలియంట్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రిలియంట్ స్టాఫ్ సో చాలా వర్కౌట్ చేశారు. సో లాస్ట్ 20 days నుంచి డే అండ్ నైట్ వర్కౌట్ చేసి ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ S సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.